డియర్ ఫ్రెండ్స్, క్రికెట్లో టీమిండియా వరుసగా పరాజయాలు పాలవుతోంది. ఐర్లాండ్ టూర్లోకి వెళ్లి వరుసగా ఓటమి పాలయ్యి వైట్ వాష్ అయిన టీమిండియా ప్రస్తుతం ఇంగ్లాండ్లో కూడా ఇదే పద్ధతిని కొనసాగిస్తోంది. వర్షం కారణంగా మొదటి మ్యాచ్ రద్దయిన విషయం అందరికీ తెలిసిందే. రెండవ మ్యాచ్లో మొదటి ఓవర్లోనే 2 వికెట్లు పడగొట్టిన భారత్ విజయాన్ని తన చేతుల్లో తీసుకున్నట్టు అనిపించింది. కానీ ఇంగ్లాండ్ యువ ఆటగాడు బెతెల్ మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేశాడు. దీంతో రెండో మ్యాచ్లో కూడా ఓటమి తప్పలేదు భారత్కి. మూడవ టీ20 మ్యాచ్ విషయానికొస్తే నిర్ణీత 20 ఓవర్లలో ఇందులో ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. అందులో సాల్ట్ 44 బాళ్లకు 70 రన్స్ చేసి, అలాగే సామ్ కరణ్ 24 బాళ్లకి 41 పరుగులు చేసి మంచి ఇన్నింగ్స్ ఆడారు. చేజింగ్ లో దిగిన భారత్ కి ఆరంభం బాగానే ఉంది. 1.5 ఓవర్లలో 23/0 రన్స్ చేసింది భారత్. యువ కెరటం వైభవ్ సూర్యవంశీ 2 సిక్స్లు బాది మంచి జోరు మీద ఉన్నాడు. అభిషేక్ శర్మ 4తో ప్రారంభించి 6 కొట్టి మంచి జోరు మీద కనిపించాడు. అంతలోనే ఫస్ట్ అభిషేక్ శర్మ, తర్వాత వైభవ్ సూర్యవంశీ ఇద్దరు కూడా అవుట్ అయ్యారు. తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ కూడా అవుట్ అయ్యారు. దీంతో భారత్ పూర్తిగా చేతులెత్తేసింది. ఇంగ్లాండ్ బౌలర్స్ జో స్ట్రాంగ్ 4 వికెట్లు తీసి, ఆర్చర్ 3 వికెట్లు తీసి భారత పతనాన్ని పూర్తిగా శాసించేశారు. 11.4 ఓవర్లలో 76 పరుగులకే కుప్పకూలింది. 125 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది భారత్. ఇది భారత్ క్రికెట్ చరిత్రలోనే ఒక మరిచిపోలేని సంఘటన అని చెప్పవచ్చు. బౌలర్లు మంచిగా రాణించినప్పటికీ బ్యాటర్లే చేతులెత్తేస్తే ఏం చేయగలం చెప్పండి. ప్రస్తుతం ఇండియా టీం మొత్తం కూడా ఒక ఫామ్ లేమి సమస్యతో బాధపడుతుంది. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? ఇలాంటి సమయంలో ప్లేయర్స్ ని మార్చాలా, లేకపోతే అదే ప్లేయర్స్ ని మంచి శిక్షణ ఇవ్వాలా అనేది సందిగ్ధంలో ఉంది భారత క్రికెట్ బోర్డు. టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్స్ గా నిలిచిన భారత్ ఇప్పుడు పరువును కాపాడుకునే పందాలో ఉంది. డియర్ ఫ్రెండ్స్, ఈ ఘోరమైన ఓటానికి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లు చెప్పండి. టీం ఇండియా మెరుగుపడడానికి మీ వంతు సహకారం చేయండి. ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంగ్లాండ్ టూర్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్, జై హింద్, జై భారత్.